ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి February 7th కరెంట్ అఫైర్స్ వీడియో. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఈరోజు ఫస్ట్ కరెంట్ అఫైర్ చూస్తే కనుక జొమాటో బోర్డు తన యొక్క పేరు అనేది మార్చడం జరిగింది. జొమాటో బోర్డు నేమ్ వచ్చేసి ఎటర్నల్ లిమిటెడ్గా పేరు అనేది మార్చడం జరిగింది. జొమాటో యొక్క CEO అయినటువంటి దీపిందర్ గోయల్ వెల్లడించడం జరిగింది ఈ విషయాన్ని. జొమాటో బోర్డు ఇప్పుడు ప్రజెంట్ ఎటర్నల్ లిమిటెడ్గా మార్పు జరగడం జరిగింది. అయితే ఇది కంపెనీ స్థాయిలో మాత్రమే ఈ మార్పు అనేది ఉంటుంది. ఎటర్నల్ లిమిటెడ్గా కంపెనీ స్థాయిలో మాత్రమే ఉంటుంది. అండ్ జొమాటో నేమ్ అనేది ఏదైతే ఉందో అది యాజ్ యూజువల్గా కొనసాగుతుంది అనమాట. యథావిధిగా జొమాటో నేమ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏంటి చేంజ్ అయ్యేదంటే zomato.com వచ్చేసి eternal.comగా వెబ్సైట్ అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్టాక్ మార్కెట్ టిక్కర్ వచ్చేసి జొమాటో నుంచి ఎటర్నల్గా చేంజ్ అవుతుంది. సో ఈ ఎటర్నల్ లిమిటెడ్ కింద 4 ప్రధాన వ్యాపారాలు అనేవి ఉంటాయి. అవి ఏంటంటే జొమాటో ఇదొకటి, ఫుడ్ డెలివరీ యాప్, నెక్స్ట్ బ్లింకిట్ వచ్చేసి ఇది క్విక్ కామర్స్ యాప్, నెక్స్ట్ హైపర్ ప్యూర్ అంటే ఇది బిజినెస్ టు బిజినెస్ యాప్ అన్నమాట. బిజినెస్ టు బిజినెస్ ఎక్స్పోర్ట్స్ చేసుకునేదంట. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వచ్చేసి ఇన్పుట్ అండ్ అవుట్పుట్కి సంబంధించిన వ్యాపారానికి సంబంధించినవి. సో ఈ ఎటర్నల్ లిమిటెడ్ కింద 4 అనేవి ఉంటాయి: జొమాటో, బ్లింకిట్, హైపర్ ప్యూర్ అండ్ డిస్ట్రిక్ట్. సో ప్రజెంట్ జొమాటో బోర్డు యొక్క నేమ్ని ఎటర్నల్ లిమిటెడ్గా చేంజ్ చేయడం జరిగింది. కానీ జొమాటో నేమ్ వచ్చేసి యథావిధిగా ఉంటుందని గుర్తుంచుకోండి. జొమాటో CEO ఎవరు? దీపిందర్ గోయల్. నెక్స్ట్ వచ్చేసి జెప్టో. ఇదేంటంటే ప్రపంచంలోనే అత్యధికంగా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్న స్థానంలో ప్రపంచంలోనే 2వ స్థానంలో నిలిచింది ఈ యాప్ని. ఫుడ్ అండ్ డ్రింక్ యాప్ని డౌన్లోడ్ చేసుకునే యాప్స్లలో ఈ యాప్ అనేది 2nd ప్లేస్లో నిలిచింది. ప్రపంచంలోనే అత్యధికంగా డౌన్లోడ్ చేయబడిన ఫుడ్ అండ్ డ్రింక్ యాప్ ఏంటది? జెప్టో. ఇది 2వ స్థానంలో ఉంది. సో నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్లో ఏది ఉందంటే మెక్డొనాల్డ్స్ మొదటి స్థానంలో ఉంది. ఫస్ట్ ప్లేస్లో మెక్డొనాల్డ్స్ ఉంటే 2nd ప్లేస్లో జెప్టో అనేది ఉంది. అండ్ ఇంకా టాప్ 10లో వచ్చేసి స్విగ్గీ, బ్లింకిట్, జొమాటో టాప్ 10లో ఈ యాప్స్ అనేవి ఉన్నాయని గుర్తుంచుకోండి. 2nd ప్లేస్లో జెప్టో ఉంది, ఫస్ట్ ప్లేస్లో మెక్డొనాల్డ్స్ ఉంది, అండ్ టాప్ 10లో స్విగ్గీ, బ్లింకిట్, జొమాటో ఉన్నాయని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక బ్యాంక్ యొక్క నూతన హెడ్గా ఒకరిని నియమించడం జరిగింది. సిటీ బ్యాంక్ నూతన హెడ్గా ఎవరిని నియమించడం జరిగిందంటే కె బాలసుబ్రహ్మణ్యన్ సిటీ బ్యాంక్ యొక్క నూతన హెడ్. ఇంతకు ముందు ఉన్నటువంటి అశోకుల్లా స్థానంలో ఇతన్ని నియమించడం జరిగింది సిటీ బ్యాంక్ హెడ్గా. ప్రజెంట్ నూతన హెడ్గా ఎవరంటే కె బాలసుబ్రహ్మణ్యం అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్రోగ్రామ్, ఇది కూడా ప్రచారానికి దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి స్టార్ట్ చేశారు. అదేంటంటే శతావరి, ఆరోగ్యానికి శతావరి అనే ఒక ప్రోగ్రామ్ని దేశవ్యాప్తంగా ప్రచారాన్ని ప్రారంభించారు. ఎవరంటే ఆయుష్ మంత్రిత్వ శాఖ యొక్క సహాయ మంత్రి అయినటువంటి శ్రీ ప్రతాపరావు జాదవ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సో శతావరి అంటే ఏంటంటే ఒక ఔషధ మొక్క అన్నమాట. ఇది మహిళల యొక్క ఆరోగ్య సమస్యల కోసం ఈ మొక్కను యూజ్ చేస్తారు. శతావరి అంటే ఏంటి? ఒక ఆయుర్వేదం యొక్క ఔషధ మొక్క. ఈ కార్యక్రమాన్ని ఆరోగ్యానికి శతావరి అనే ఒక ప్రచార కార్యక్రమాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సో దీన్ని ఎవరు స్టార్ట్ చేశారంటే శ్రీ ప్రతాపరావు జాదవ్ ప్రారంభించడం జరిగింది. శతావరి అంటే ఏంటి? ఒక ఔషధ మొక్క. ఇది మహిళల ఆరోగ్య సమస్యల కోసం బాగా యూజ్ అవుతుందంట ఈ మొక్క. నెక్స్ట్ వచ్చేసి 2030 నాటికి గ్లోబల్ లాజిస్టిక్స్లో టాప్ 25గా భారత్ ఉండడం లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి గ్లోబల్ లాజిస్టిక్స్లో టాప్ 25గా భారత్ ఉండాలని లక్ష్యం పెట్టుకుంది. సో ప్రజెంట్ ఎంత ఉందంటే ప్రస్తుతం ఉన్న 139 దేశాల్లో ప్రజెంట్ భారత్ యొక్క స్థానం ఎంత అంటే 38వ స్థానంగా ఉంది భారత్. సో 2030కి వచ్చేసరికల్లా టాప్ 25గా ఉండాలని భారత్ యొక్క లక్ష్యం. సో దీనికి కృషి చేస్తుంది ఏంటంటే PM గతిశక్తి మరియు నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ వంటి కార్యక్రమాల ద్వారా దీన్ని బలోపేతం చేయాలని అనుకుంటారు. PM గతిశక్తి అండ్ నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఉగాండాలో ఎబోలా వ్యాక్సిన్ ట్రయల్స్ అనేవి నిర్వహిస్తున్నారు. ఇటీవల రీసెంట్గా ఏమైందంటే 2025 జనవరి 29న ఎబోలా వ్యాధి అనేది నిర్ధారించడం జరిగింది ఒక మహిళకి ఉగాండాలో. సో ఇది సుడాన్ ఎబోలాగా పరిగణించారు. సుడాన్కి చెందిన ఎబోలా లాగా గుర్తించారు. సో 2025 జనవరి 29 ఒక మహిళకి వ్యాధి అనేది రావడం జరిగింది. సో ఆమె మరణించడం జరిగింది. సో దీని కారణంగా అక్కడ వ్యాక్సిన్ ట్రయల్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఎవరి ఆధ్వర్యంలో అంటే ఉగాండా అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ భాగస్వాముల సహకారంతో వ్యాక్సిన్ ట్రయల్స్, క్లినికల్ ట్రయల్స్ అనేవి జరుగుతున్నాయి ఎబోలా వ్యాధికి సంబంధించి.
సో ఈ ఎబోలా యొక్క లక్షణాలు ఏంటంటే, ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటంటే జ్వరంగా ఉంటుంది, అలసట, తలనొప్పి, గొంతు నొప్పి, వాంతులు, విరోచనాలు, రక్తస్రావం మొదలైనవి ఈ వ్యాధి యొక్క లక్షణాలు. సో ఇప్పుడు ప్రజెంట్ ఆ దేశంలో టీకా కొరకు పరిశోధనలు అనేవి జరుగుతున్నాయి, క్లినికల్ ట్రయల్స్ అనేవి జరుగుతున్నాయి. సో సక్సెస్ అయితే టీకా అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి అమెరికా దేశంది సంబంధించి ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చేసి మహిళల క్రీడల నుండి ట్రాన్స్ మహిళలను నిషేధించడం జరిగింది. నిషేధిస్తూ ఒక ఉత్తర్వులను ఇవ్వడం జరిగింది. ఏంటంటే మహిళల క్రీడలు ఉంటాయి కదా, అందులో ట్రాన్స్జెండర్ అంటే లింగ మార్పిడి చేసుకున్న మహిళలు ఆడడానికి వీల్లేదు. వాళ్ళ కేటగిరీలో, మహిళా కేటగిరీలో వీళ్ళు ఆడడానికి వీల్లేదు. సో వాళ్ళని నిషేధిస్తున్నాము, ట్రాన్స్ మహిళలను నిషేధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక ఉత్తర్వులను వెల్లడించడం జరిగింది. సో అక్కడ ఏంటంటే మహిళల విభాగంలో లింగ మార్పిడి చేసుకునే మహిళలు ఆడకూడదు అండ్ బాలికలు కూడా ఈ కేటగిరీలో ఆడకూడదు అనేది ఈ నిషేధంలో ఉంది అన్నమాట. మహిళా క్రీడలలో పోటీ పడకుండా నిషేధిస్తుంది ఈ ఉత్తర్వులు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి అర్జెంటీనా నిష్క్రమణ. దేని నుంచి అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుండి అర్జెంటీనా నిష్క్రమించడం జరిగింది. ఇటీవల ఇంతకుముందు అమెరికా కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి ఎగ్జిట్ అయింది కదా. సో నెక్స్ట్ అర్జెంటీనా దేశం కూడా వైదొలుగుతున్నట్లు ఆ అధ్యక్షుడు, అమెరికా అధ్యక్షుడు అయినటువంటి జేవియర్ మిలే తెలపడం జరిగింది. జేవియర్ మిలే, అర్జెంటీనా అధ్యక్షుడు ఎవరు? జేవియర్ మిలే అని గుర్తుంచుకోండి. సో ప్రజెంట్ అమెరికా అండ్ అర్జెంటీనా కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుండి ఎగ్జిట్ అవుతున్నట్టు తెలిపాయి. ఎందుకు అంటే మెయిన్ రీజన్స్ ఏం చెప్తున్నారంటే వీళ్ళు కోవిడ్-19 సమయంలో కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంత ఎఫిషియన్సీగా పని చేయలేదు, ఆరోగ్య సమస్యలను పరిష్కరించడంలో కూడా అంత ఎఫిషియన్సీ ఏం చూపించలేదు అనేది ఒక రీజన్గా ఈ దేశాలు జరుపుతున్నాయి, అర్జెంటీనా అండ్ అమెరికా. అర్జెంటీనా కూడా ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి నిష్క్రమించి అంటే ఎగ్జిట్ అవుతున్నట్టు వెల్లడించింది. నెక్స్ట్ వచ్చే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, గంజాయి సాగు పైలట్ ప్రాజెక్టుకి మన భారతదేశంలోని ఒక రాష్ట్రం ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. అది ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించింది. గంజాయి సాగు ప్రాజెక్ట్ అంటే గంజాయిని సాగు చేయడం కోసం హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. సీఎం వచ్చేసి సుఖ్వీందర్ సింగ్, హిమాచల్ ప్రదేశ్ యొక్క సీఎం. సో ఈ గంజాయి సాగు ద్వారా రాష్ట్రానికి 2,000 కోట్ల ఆదాయం అనేది లభిస్తుందంట. సంవత్సరానికి 2,000 కోట్ల ఆదాయం అనేది లభిస్తుందంట. సో ఈ గంజాయి సాగు ఎందుకు చేస్తున్నారంటే వైద్య రంగంలో ఈ మొక్క అనేది యూజ్ అవుతుంది. ఈ గంజాయి యొక్క మొక్కలు వైద్య రంగంలో యూజ్ అవుతాయి అండ్ అదేవిధంగా పారిశ్రామిక అవసరాల కోసం కూడా యూజ్ అవుతుంది. ఈ సాగుని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించడం జరిగింది, గుర్తుంచుకోండి. సో ఏంటంటే నియంత్రిత పద్ధతిలో సాగు చేస్తారు గంజాయి, అంటే నియంత్రణ అనేది ఉంటుంది, దుర్వినియోగం అనేది కాకుండా ఒక నియంత్రణ పద్ధతిలో ఈ గంజాయి సాగు పైలట్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరుగుతుందన్నమాట హిమాచల్ ప్రదేశ్. గుర్తుంచుకోండి, గంజాయి సాగును ఇటీవల ఏ ప్రభుత్వం ఆమోదించిందంటే హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించడం జరిగిందని గుర్తుంచుకోండి. సో ఇవ్వండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.